ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. మనకి ఈ నవంబర్ 10న ధనత్రయోదశి రావడం జరుగుతుంది. ఈ ధనత్రయోదశి రోజు మనం పాటించాల్సిన నియమాలు ఏంటి? ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి గురుగారు? తప్పకుండా తెలియజేస్తున్నామా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ధనత్రయోదశి ప్రతి మనిషి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని, మంచి స్థితిగతులను అనుభవించాలని, రాజభోగాలను అనుభవించాలని ప్రతి మనిషికి ఉంటుంది. అయితే శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథివార నక్షత్ర ముహూర్తాలు అనేటటువంటి కొన్ని ఉన్నాయి. ఈ ధనత్రయోదశి అనేటటువంటిది కూడా చాలా ఉత్కృష్టమైనటువంటి ముహూర్తంగా జ్యోతిష శాస్త్రం నిర్ణయం చేయడం జరిగింది. అంటే పేదవారు కుబేరులు కావాలన్నా, కష్టపడేటటువంటి వాళ్ళు సుఖాన్ని పొందాలన్నా, అదృష్టాన్ని పొందాలన్నా, అలాగే ఈ యొక్క ధనత్రయోదశి రోజు చేసేటటువంటి ముహూర్తానికి చాలా ప్రాముఖ్యతను సంతరించుకోవడం జరిగింది. అంటే ఈ ధనత్రయోదశి అనేటటువంటిది ముహూర్తాలలోకెల్లా అంటే సంవత్సరానికి ఒకేసారి వచ్చేటటువంటిది ఈ ధనత్రయోదశి. ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే మహాలక్ష్మి యాగాన్ని నిర్వహిస్తారో, లేదా మహాలక్ష్మి యాగం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి దాంట్లో పాల్గొంటారో వాళ్లకు విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీనికి పురాణ గాథ కూడా ఉంటుంది. అయితే నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఈ యొక్క ధనాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాడు. అంటే ఈ యొక్క ధనానికి అధిపతి మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి ఏం చేసింది అంటే ఈ యొక్క పాపపుణ్యాలను లెక్కించి ఈ ధనాన్ని నువ్వు ఎవరికి ఎంత ఇవ్వాలో అనేటటువంటి బాధ్యతను కుబేరుడికి అప్పచెప్పింది. ఆ కుబేరుడు ఏం చేస్తాడంటే మనుషుల యొక్క పాపపుణ్యాలను లెక్క చేసి వాళ్ళకు ఎంత ధనం ఇవ్వాలి, వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళకు ఎంత ధనం కావాలి అనేటటువంటి నిర్ణయించేటటువంటి వాడు కుబేరుడు. అందుకే ఉత్తరానికి అధిపతికి కుబేరుడికి ఇచ్చారన్నమాట. అంటే ఉత్తరానికి అధిపతి నవనిధులకు, ధనరాశులకు, ధనానికి అన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు కుబేరుడు. అందుకే ఈ ధనత్రయోదశి రోజున మనం ఏం చేస్తామంటే లక్ష్మీదేవిని ఆరాధన చేయడం, లక్ష్మీ కుబేరులను ఆరాధన చేయడం, వీళ్ళిద్దరినీ కూడా ఆరాధన చేయడం ద్వారా మన జీవితంలో ధనం అనేటటువంటిది రెట్టింపుగా జరుగుతుంది. అందుకే మార్వాడి వాళ్ళు ఎక్కువగా ధనత్రయోదశిని విపరీతంగా ఉపయోగించుకుంటారు. తప్పకుండా ఆ రోజున వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మీదేవికి, కుబేరుడికి సంబంధించినటువంటి రెమెడీస్ జరుగుతూ ఉంటాయి. తప్పకుండా వాళ్ళు ఆ రోజున దీనిని చాలా ఘనంగా, దీపావళి కంటే ఎక్కువగా ధనత్రయోదశిని విపరీతంగా గొప్పగా జరుపుకుంటూ ఉంటారు. అందుకే ఈ ధనత్రయోదశి అనేటటువంటిది మనిషి జీవితాన్ని పెంపొందించుకోవడానికి, ధనధాన్యాదులతో తులతూగడానికి. ఇప్పుడు చాలామంది ధనం కంటి ముందర కనిపిస్తుంది, కానీ అనుభవించే యోగం కొంతమందికే ఉంటుంది. అంటే చూడ్డానికి ఈ ఆస్తులన్నీ నావే అంటారు, కానీ అవి అనుభవించే యోగం మాత్రం మనిషికి దొరకదు. ఎందుకు అనంటే యోగం ఉంటే సరిపోదు, అదృష్టం కూడా కావాలి. అలాంటి అదృష్టాన్ని మనం సంపాదించుకోవాలన్నా, అదృష్టాన్ని పెంపొందించుకోవాలనుకున్న విస్తరాకులు అన్నీ ఉంటాయి. నోటి దాకా అందేటటువంటి అవకాశం కూడా మనకు రావాలి. అలాగే ధనత్రయోదశి రోజున కూడా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా, లక్ష్మీదేవి కటాక్షము, కుబేరుడి యొక్క కటాక్షం కావాలన్నా ఆ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరుడి యొక్క యాగంలో పాల్గొంటే గనక తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అది కేవలం ధనానికి సూచిక మాత్రమే కాదు, ధనానికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, అదృష్టానికి, అలాగే మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని అధిరోహించడానికి, మనం అనుకున్నటువంటి గోల్ రీచ్ కావడానికి, ప్రతి ఒక్క దానికి ఆ రోజు అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అది కేవలం ముహూర్తం కాదు, మన జీవితాన్ని మార్చేటటువంటి అద్భుతమైనటువంటి అదృష్ట యోగము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు జీవితంలో, జ్యోతిషంలో కొన్ని రోజులు మాత్రమే అదృష్ట యోగాన్ని కలిగిస్తాయి ప్రతి మనిషికి కూడా. అలాంటి ముహూర్తమే ఈ ధనత్రయోదశి యొక్క ముహూర్తము. ఆ రోజున ప్రతి సంవత్సరము ధనత్రయోదశి వచ్చింది అంటే సామూహికంగా లక్ష్మీ కుబేర యాగం, మహాలక్ష్మి యాగంతో పాటు దాని సంపూటీకరణగా కుబేర యాగం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ లక్ష్మీ కుబేర యాగంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్లకు ఆ రోజున అదృష్ట యోగం అనేటటువంటిది వాళ్లకు కలుగుతూ ఉంటుంది. మరి చాలామంది అనుకుంటారు ఈ యాగం చేస్తేనే అదృష్టం కలుగుతుందా లేదంటే కలగదా అని చెప్పేసి అనుకుంటారు.
జీవితంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎవరికైనా పాపపుణ్యాలను బట్టే డబ్బు ఎంత రావాలో అనేటటువంటిది కుబేరుడు నిర్ణయించేస్తాడు. అలాంటి పాపాన్ని మనం తగ్గించుకోవాలన్నా, పుణ్యాన్ని పెంచుకోవాలనుకున్నా ఈ యొక్క మహాలక్ష్మి కుబేర యాగంలో పాల్గొంటే గనక కుబేరుడు ఏం చేస్తాడంటే, ఈ రోజున నన్ను సంతృప్తి పరిచావు కాబట్టి నీ జీవితంలో ఇంతే ధనము, దానికి నేను రెట్టింపుగా నీకు ఇంత ధనాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి కుబేరుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో ఉన్నదానికంటే రెట్టింపు ధనాన్ని అందజేసేయడంలో ఆ కుబేరుడు తోడ్పడతాడు. అందుకే ఈ మహాలక్ష్మి యాగంలో తప్పకుండా పాల్గొనాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను కూడా కోరుతాను. ఎందుకంటే ఇలాంటి అదృష్ట యుగం మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు దొరకదు. కనుక అదృష్టం ఉన్నప్పుడే ఇలాంటి గొప్పనైనటువంటి యాగాలలో పాల్గొంటే వాళ్ళ జీవితంలో ధనానికి లోటు లేకుండా వాళ్ళకు ధనం రెట్టింపయ్యే అవకాశము, బిజినెస్ పెరిగే అవకాశము, అలాగే వ్యాపార అభివృద్ధి పెరిగేటటువంటి అవకాశం కూడా దీని ద్వారా కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవంబర్ 10వ తారీఖు రోజున లక్ష్మీ కుబేర యాగం అనేటటువంటిది మన హైదరాబాద్ పట్టణంలో జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు మీరు కాల్ చేస్తే కనుక తప్పకుండా దాంట్లో మేము అవకాశాన్ని కల్పించే ప్రయత్నం చేస్తామమ్మా. అలాగే ఈ లక్ష్మీ కుబేర యాగంలో పాల్గొన్నటువంటి వాళ్లకు ప్రత్యేకంగా ఆ రోజున అమ్మవారికి అభిషేకం చేసినటువంటి ముత్యాలు కూడా వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార అభివృద్ధి యంత్రం కానీ, లేదా ఏదైనా చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, లేదా వాళ్ళు డబ్బు సంపాదించేటటువంటి అంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి లక్ష్మీ కుబేర యంత్రం కానీ ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఇవ్వడం ఎందుకు అంటే ఆ రోజున చేసేటటువంటి యాగంలో ఇవి ప్రత్యేకంగా రెమెడీస్ చేస్తాం. ఆ యంత్రాలకు ముత్యాలకు ప్రత్యేకంగా పూజలు ప్రాణప్రతిష్టలు చేసి దాంట్లో శక్తిని ఆవాహన చేసి ఎవరైతే ఆ లక్ష్మీ కుబేర యాగంలో పాల్గొన్నారో వాళ్ళకు ప్రత్యేకంగా ఇవి అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ లక్ష్మీ కుబేర యాగం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటి యాగం. ఆ రోజున మళ్ళీ వాళ్ళు వచ్చినటువంటి వాళ్లకు కూడా చక్కగా ఆ రోజున భోజనాది కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము. అలాగే వచ్చినటువంటి వాళ్లకు అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని కూడా ఉపదేశించడం జరుగుతుంది. ధనత్రయోదశి రోజున ఉచ్చరించే మూలమంత్రము మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులను చేకూరుస్తుంది. ఎందుకంటే లక్ష్మీ కుబేర యాగంలో అంత మహత్తుంది. అందుకే నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుణ్ణి ప్లస్ లక్ష్మీదేవిని ఇద్దరిని ఆరాధించేటటువంటి సమయము ఈ యొక్క ధనత్రయోదశి రోజునే మనం ఎక్కువగా ఆరాధిస్తాం. మిగతా రోజులలో ఎవ్వరూ కూడా కుబేరుని ప్రత్యేకంగా పూజ చేయరు. ఎప్పుడు పూజ చేస్తారు అంటే ఈ ధనత్రయోదశి వచ్చింది అంటే లక్ష్మీ కుబేరుల్ని ఇద్దరిని పూజిస్తాము. ఆ లక్ష్మీ కుబేరుల్ని ఇద్దరిని పూజించడం ద్వారా ఏమవుతుంది అంటే మన జీవితంలో అదృష్టంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆ రోజున ధనత్రయోదశి రోజున ధన్వంతరి పూజ అని కూడా విశేషంగా చేస్తారు. ధన్వంతరి అంటే ఏంటి అంటే ఔషధ భాండాగారము అని అర్థము. అయితే విశేషంగా ఆరోగ్యం బాగా లేనటువంటి వారికి నిరంతరము ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈరోజు నేను యాక్టివ్గా ఉన్నాను, ఇక నేను యాక్టివ్గా ఉన్నానంటే కనుక సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఏదో ఎఫెక్ట్ వచ్చేస్తూ ఉంటుంది. నెగిటివ్ ఫీలింగా, లేదు అంటే ఏదో ఆరోగ్య సమస్యల, తలనొప్పి, హెడ్ఏక్, శరీరం సహకరించకపోవడం, ఇలా ఏదో ఒక మానసికమైనటువంటి వ్యధ ఇవి రావడానికి ప్రత్యేకమైనటువంటి కారణం మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్. ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ని కూడా మనము బహిర్గతంగా దూరం చేసుకోవాలి అని అనుకున్నా కానీ ఈ ధనత్రయోదశి రోజున ధన్వంతరి అనేటటువంటి దేవతలను కూడా పూజ. ధన్వంతరి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారమే ధన్వంతరి. ఆ ధన్వంతరి అనేటటువంటిది ఔషధ భాండాగారము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఆ రోజున చేసేటటువంటి విశేషమైన పూజలో పాల్గొనడం ద్వారా కూడా ఆ రోజున ఆరోగ్య సమస్యలు కూడా దూరం అయ్యేటటువంటి అవకాశం కూడా ఈ ధనత్రయోదశిలో నిక్షిప్తమై ఉంది. కనుక ధనత్రయోదశి అంటే కేవలం ధనాన్ని కోసమే కాదు, ఆరోగ్యం కూడా ధనముతో సమానము అని చెప్పడం జరిగింది. అందుకే మనకు ఆరోగ్యము సహకరించాలన్నా, ధనము కావాలన్నా, జీవితంలో వృద్ధిలోకి రావాలన్నా ఈ ధనత్రయోదశి రోజున చక్కగా ఈ లక్ష్మీ కుబేర యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. మీ జీవితంలో అనేక విధములైనటువంటి మార్పులు కలుగుతాయమ్మా. కనుక ఇది హైదరాబాద్ పట్టణంలోనే ఉంటుంది. కనుక సంప్రదించినటువంటి వాళ్ళకు తప్పకుండా యాగంలో మేము ప్రవేశం కల్పిస్తామమ్మా. ధన్యవాదాలు గురు. శ్రీమాత.